కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని యూటీఎఫ్ భవనంలో యశోద హాస్పిటల్ వారి బృందం విలేకరుల సమావేశం. ఈ సందర్భంగా డాక్టర్ రఘుకుమార్ మాట్లాడారు. హియరింగ్ ఎయిడ్ పెట్టలేము, వాళ్ళకి మనకి చెవులు డెవలప్ కాని వాళ్ళకి మనకి ఇక్కడ హియరింగ్ పెట్టలేము. వాళ్ళకి ఏంటంటే చర్మం కింద చిన్నగా టైటాన్ ఇంప్లాంట్ లాంటిది పెట్టేసి ఆసియా ఇంప్లాంట్ అంటాము, ఆ సర్జరీ చేసి హియరింగ్ ఇంప్రూవ్ చేసే పరికరాలు మనం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మనకి ఏపీ తెలంగాణలో ఫస్ట్ టైం ఆసియా 300 ఇంప్లాంట్ ఒకటి మన దగ్గర చేస్తున్నాం. ఆ పాప సర్జరీ తర్వాత మంచిగా హియరింగ్ అనేది ఉంది. ఎవరికైతే బై బర్త్ మైక్రోషియా అంటాం, ఎవరికైతే వాళ్ళకి చెవి డెవలప్ కాదు, హియరింగ్ చెవికి సంబంధించిన బోన్స్ డెవలప్ కావు, 55% వరకు లాస్ ఉండి వాళ్ళకి మంచి హియరింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ సర్జరీ అనేది ఉపయోగంగా ఉంటుంది. చిన్నపిల్లలకే కాకుండా ఎవరికైతే పెద్దవాళ్ళకి చెవిలో చీమ వచ్చేసి హియరింగ్ డ్యామేజ్ అయ్యి 55-60% వరకు లాస్ ఉంటే కూడా మనం ఈ టైప్ ఆఫ్ సర్జరీ చేసి వాళ్ళకి హియరింగ్ వితౌట్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోలేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సర్జరీ ఉపయోగంగా ఉంటుంది. ఈవెన్ ఒక సైడ్ హియరింగ్ నార్మల్గా ఉండి సెకండ్ సైడ్ హియరింగ్ లాస్ ఉన్నా వాళ్ళకి మిషన్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఇది సర్జరీ చేసి మనం చర్మం కిందే పెడతాం. రిసిపియంట్ అంటే హెయిర్ లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ సర్జరీ తోటి చాలా ఉపయోగంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఈ సర్జరీ చేయొచ్చు. మన దగ్గర 80 years పాపకు చేశాము, తను చాలా మంచిగా రెస్పాండ్ ఉంది. పోస్ట్ ఆప్ కూడా చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. జస్ట్ డే కేర్ ప్రొసీజర్, పొద్దున వస్తే సాయంత్రం అట్లా ఇంటికి పంపించేస్తాం. ఇంకా దీంట్లో ఇంప్లాంట్ ఖర్చు ఒకటే ఎక్కువ ఉంటుంది. మిగతా సర్జరీ కాస్ట్ వచ్చేసి 1.5 to 2 lakhs లోపల అయిపోతుంది. ఇంప్లాంట్ ఖర్చు వచ్చి 8 to 9 lakhs ఉంటుంది.